ఆయన ఒక్కొక్కసారి మనకు బోర్ థియరీ 8 మార్క్స్ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే రైట్ ద పాస్యులేట్స్ ఆఫ్ బోర్స్ ఆటమ్ మోడల్ అండ్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ లైన్స్ ఇన్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అని అడుగుతాడు. అది ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో కంప్లీట్గా చూసాం. ఒక 8 మార్క్స్ క్వశ్చన్ కంప్లీట్గా అట్లా అడిగేస్తాడు. ఒక్కోసారి అబ్నార్మల్గా ఎట్లా అడుగుతాడంటే రైట్ ద పాస్యులేట్స్ ఆఫ్ బోర్స్ ఆటమ్ మోడల్ అని ఏగా అడుగుతూ బి ఏం చేశాడంటే ఒకసారి రైట్ ద లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ ఆటమ్ మోడల్ లేదా రైట్ ఎనీ 4 లిమిటేషన్స్ ఆఫ్ బోర్ ఆటమ్ మోడల్ అని అడుగుతాడు. అంటే ఇక్కడ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అడగాడు, బోర్ పాస్యులేట్స్ అడిగి బోర్ లిమిటేషన్స్ అడిగాడు. బోర్ పాస్యులేట్స్ 4 మార్క్స్, బోర్ లిమిటేషన్స్ 4 మార్క్స్. ఇలాంటప్పుడు మనకు హైడ్రోజన్ స్పెక్ట్రమ్ రాస్తే మార్క్స్ ఇవ్వరు. యాక్చువల్గా పబ్లిక్ పేపర్ వాల్యూ చేసినప్పుడు చాలాసార్లు చూశారు. క్వశ్చన్ ఇలా అడిగినా కూడా పిల్లలు ఎలా నేర్చుకుంటారంటే 8 మార్క్స్ క్వశ్చన్లో బోర్ ఆటమ్ మోడల్ అంటే చాలు, బోర్ పాస్యులేట్స్ 4 రాయడం, హైడ్రోజన్ స్పెక్ట్రమ్ డయాగ్రామ్ వేసేయడం, 8 మార్క్స్ అని రాయడం వాళ్ళ కాలేజెస్లో ఫ్రీక్వెంట్గా అలవాటు అయిపోయింది. ఈవెన్ మా స్టూడెంట్స్ కూడా చాలాసార్లు అలాగే రాస్తుంటారు. కానీ మనం చెప్పాలి పిల్లలకి క్వశ్చన్ ఎలా అడిగాడు. పిల్లలు ఏం చేయాలంటే క్వశ్చన్ను ఏం అడిగాడు అనేది క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. ఒక క్వశ్చన్ను 1-2 సార్లు చదవండి, మహా అయితే ఒక హాఫ్ మినిట్ వేస్ట్ అవుతుంది. కానీ తొందరపడి తప్పు రాస్తే హాఫ్ మినిట్ తొందరపడి తప్పు రాస్తే 4 మార్క్స్ పోతాయి. అదే ఆ హాఫ్ మినిట్ ఓపిక చేసిన క్వశ్చన్ బాగా చదివితే ఏం అడిగాడు, మనం ఏం రాయాలన్న క్లారిటీ వస్తే క్లియర్గా రాసేయచ్చు, ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. మార్క్స్ లాస్ అయ్యే ఛాన్స్ ఉండదు అంటారు. ఎందుకంటే ఇలా అబ్నార్మల్గా క్వశ్చన్ అడిగాడు. రైట్ ద పాస్యులేట్స్ ఆఫ్ బోర్స్ ఆటమ్ మోడల్ అంటే ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ లైన్స్ ఇన్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అన్నప్పుడు రాసేయచ్చు నేరుగా. 8 మార్క్స్ క్వశ్చన్ మనం ఏం నేర్చుకున్నామో అది. కానీ ఒక్కొక్కసారి రైట్ ద పాస్యులేట్స్ ఆఫ్ బోర్స్ ఆటమ్ మోడల్ అని ఏ అని ఇచ్చి 8 మార్క్స్లో, బి అని రైట్ ఎనీ 4 లిమిటేషన్స్ ఆఫ్ ఇట్స్ ఆటమ్ మోడల్ లేదా బోర్స్ ఆటమ్ మోడల్ అంటారు. అప్పుడు పాస్యులేట్స్ తర్వాత లిమిటేషన్సే రాయాలి, హైడ్రోజన్ స్పెక్ట్రమ్ రాయకూడదు. సో ఎవరైనా సరే క్వశ్చన్ క్లియర్గా ఒకసారి నేర్చుకోవాలి, క్లియర్గా చదవాలి. ఎప్పుడైతే చదువుతావో ఆన్సర్ ఏం రాయాలో అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఆ లిమిటేషన్స్ అడిగినప్పుడు 4 లిమిటేషన్స్ ఎలా రాయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సింపుల్గా లిమిటేషన్స్ గురించి మాట్లాడదాం. సరే, బోర్స్ థియరీలో ఉన్న లిమిటేషన్స్ ఏంటంటే దానికంటే ముందు ఇంకో విషయం చెప్తాను. Bohr successfully explains hydrogen spectrum and hydrogen-like species, nothing but spectrum of hydrogen-like species. హైడ్రోజన్ అంటే ఎంతనైనా అటామిక్ నెంబర్ 1 అంటే 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. హైడ్రోజన్ లాగా 1 ఎలక్ట్రాన్ ఉన్న స్పీసెస్ హీలియం యాక్చువల్గా 2 ఉంటాయి. ప్లస్ అంటే ఒక ఎలక్ట్రాన్ లాస్ అయిపోతుంది, అగైన్ 1 ఎలక్ట్రాన్. లిథియంలో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. డబుల్ ప్లస్ పెడితే అంటే 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేస్తే 1 ఎలక్ట్రానే ఉంటుంది. బెరిలియం యాక్చువల్గా 4 ఉంటాయి, ట్రిపుల్ ప్లస్ పెడితే 3 వెళ్ళిపోతే 1 ఎలక్ట్రానే ఉంటుంది. ఇలా సింగిల్ ఎలక్ట్రాన్ స్పీసెస్, నథింగ్ బట్ atoms or ions having only 1 electron. Such species spectrum is successfully explained by Bohr. బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇలాంటి స్పీసెస్ల హైడ్రోజన్ స్పెక్ట్రా, అటామిక్ స్పెక్ట్రా అండ్ అయానిక్ స్పెక్ట్రా ఆఫ్ సింగిల్ ఎలక్ట్రాన్ స్పీసెస్. సో ఇది ప్రాబ్లం లేదు. బట్ మోర్ దాన్ 1 ఎలక్ట్రాన్ ఉన్నప్పుడు వాటి స్పెక్ట్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు నీల్స్ బోర్. సో వాటి గురించే మాట్లాడదాం. సో వీటికి మాత్రం సక్సెస్ఫుల్లీ అప్లికబుల్ ఇలాంటివి, ఓకేనా? 1 ఎలక్ట్రానిక్ స్పీసెస్, దట్స్ ఇట్. సరే, నెక్స్ట్ ఆ లిమిటేషన్సే మాట్లాడదాం. ఇప్పుడే అన్నా మోర్ దాన్ 1 ఎలక్ట్రాన్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేదు అని. అదే ఫస్ట్ లిమిటేషన్. బోర్స్ థియరీ cannot explains the spectra of atoms or ions having more than one
ఎలక్ట్రాన్. అది ఆటమ్ కావచ్చు, లిథియం, బెరిలియం, బోరాన్ ఆటమ్స్. లిథియంలో 3, బోరాన్లో బెరిలియంలో 4, బోరాన్లో 5. ఇలా 1 కంటే ఎక్కువ ఎలక్ట్రాన్లు ఉన్న ఆటమ్స్ కావచ్చు లేదా అయాన్స్ కావచ్చు. వాటి అటామిక్ స్పెక్ట్రాలను మన బోర్స్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది అంటాడు. ఓకేనా, ఇది ఫస్ట్ డ్రాబ్యాక్. అండ్ నెంబర్ 2, బోర్స్ థియరీ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ ఫైన్ స్పెక్ట్రా ఆఫ్ ఆటమ్. సో బోర్స్ థియరీ fails to explain fine spectrum అంటే ఫైన్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి? జనరల్గా నార్మల్ మైక్రోస్కోప్తో అబ్జర్వ్ చేస్తే స్పెక్ట్రల్ లైన్స్ ఇలా అబ్జర్వ్ చేస్తాం, డిస్టింగ్విషబుల్ లైన్స్. వీటిని లైన్ స్పెక్ట్రమ్ అని అంటాం. ఇది నార్మల్ స్పెక్ట్రోమీటర్తో మనం అబ్జర్వ్ చేస్తే అలా ఉంటాయి స్పెక్ట్రల్ లైన్స్. కానీ హై రెజల్యూషన్ స్పెక్ట్రోమీటర్, అల్ట్రా స్పెక్ట్రోమీటర్, ఇలా హై రెజల్యూషన్ స్పెక్ట్రోమీటర్తో అబ్జర్వ్ చేస్తే ఈ స్పెక్ట్రల్ లైన్స్ ఏమవుతాయంటే ఫర్దర్ స్మాలర్ స్పెక్ట్రల్ లైన్స్గా స్ప్లిట్ అవుతాయంట. అంటే లైన్ హ్యావింగ్ క్లోజెస్ట్ స్పేస్ లైన్స్ అంట. ఓకేనా, ఇలా 2 లైన్స్ లేదా 3 లైన్స్ కొనో లేదా 5 లైన్స్ కొనో, లైక్ దట్ గ్రూప్ ఆఫ్ లైన్స్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 3 లైన్స్, 4, 5 లైన్స్, లైక్ దట్ క్లోజెస్ట్ లైన్స్, గ్రూప్ ఆఫ్ లైన్స్గా అపియర్ అవుతాయంట. దిస్ ఈస్ కాల్డ్ ఫైన్ స్పెక్ట్రమ్. దీన్ని ఏమన్నారు? ఫైన్ స్పెక్ట్రమ్ అన్నారు. ఓకేనా, ఇలాంటి ఫైన్ స్పెక్ట్రమ్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అంటే ఫర్దర్ స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఎందుకు స్ప్లిట్ అవుతున్నాయి అనే విషయం బోర్డ్ చెప్పలేదు. నథింగ్ బట్ ఫర్దర్ స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్, వీటి గురించి బోర్డ్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. దీన్ని సెకండ్ డ్రాబ్యాక్గా చెప్తాం. ఓకేనా, సరే. నెక్స్ట్ థర్డ్ లిమిటేషన్ ఏంటంటే, ఇప్పుడు ఆ స్పెక్ట్రా వస్తున్నప్పుడు ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో హైడ్రోజన్ డిశ్చార్జ్ ట్యూబ్లోకి హైడ్రోజన్ గ్యాస్లోకి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ పంపించాం, లైట్ ఎమిట్ అవుతుంది, హైడ్రోజన్ స్పెక్ట్రమ్ వస్తుంది. ఇలా వచ్చేటప్పుడు ఈ డిశ్చార్జ్ ట్యూబ్కి అవుట్ సైడ్ 2 ఎలక్ట్రోడ్స్ పెట్టావనుకో, ఒక పాజిటివ్ ఎలక్ట్రోడ్, ఒక నెగిటివ్ ఎలక్ట్రోడ్, లేదా ఒక మ్యాగ్నెట్ తీసుకొచ్చి ప్లేస్ చేసావనుకో, అప్పుడు కూడా స్పెక్ట్రల్ లైన్స్ ఇలాగే స్ప్లిట్ అయిపోతాయి. ఎందుకు స్ప్లిట్ అవుతున్నాయి అంటే ఇక్కడ కూడా బోర్డ్ థియరీ ఇలా స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అంటే బోర్డ్ థియరీ నథింగ్ బట్ ఇట్ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ ది స్ప్లిట్టింగ్ ఆఫ్ spectral lines in external magnetic and electric fields. సో దీన్ని ఏమంటారంటే జీమన్ ఎఫెక్ట్ అండ్ స్టార్క్ ఎఫెక్ట్స్ అంటారు. సార్ ఇంత లెంత్గా మేము రాయలేము సార్ అంటే ఇట్ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ జీమన్ అండ్ స్టార్క్ ఎఫెక్ట్. సో ఇదే పాయింట్ని ఇలా రాయొచ్చు సింపుల్గా. ఇట్ ఫెయిల్స్ అంటే బోర్డ్ థియరీ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ జీమన్ అండ్ స్టార్క్ ఎఫెక్ట్స్. జీమన్ ఎఫెక్ట్, స్టార్క్ ఎఫెక్ట్ను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. వాట్ ఈస్ జీమన్ ఎఫెక్ట్? స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొవైడ్ చేసినప్పుడు స్పెక్ట్రల్ లైన్స్ ఇలా స్ప్లిట్ అవుతే దాన్ని జీమన్ ఎఫెక్ట్ అంటారు. స్టార్క్ ఎఫెక్ట్ అంటే ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొవైడ్ చేస్తే 2 ఎలక్ట్రోడ్స్ పాజిటివ్ నెగిటివ్ ఎలక్ట్రోడ్ డిశ్చార్జ్ ట్యూబ్ సరౌండింగ్స్లో పెట్టేస్తే స్పెక్ట్రల్ లైన్స్ మళ్ళీ స్ప్లిట్ అవుతాయి, దాన్నే స్టార్క్ ఎఫెక్ట్ అంటాడు. ఓకేనా, ఇలాంటి జీమన్ స్టార్క్ ఎఫెక్ట్లను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది బోర్డ్ థియరీ.
అంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాల్డ్ జీమన్ ఎఫెక్ట్, స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అది మరి స్టార్క్ ఎఫెక్ట్. ఈ రెండు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సరే, తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే Bohr's theory doesn't explain the dual nature of matter. So Bohr's theory nothing but it fails to explain the dual nature of matter. Dual nature of matter. Okay na? Dual nature ante enti? Matter has wave properties and also particle nature అంటారు. మ్యాటర్కి ఇలా రెండు నేచర్స్ ఉన్నాయని చెప్తాడు డిబ్రోగ్లీస్ థియరీ అంటారు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది మన బోర్ థియరీ. సో బోర్ థియరీ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అంటారు. ఇది ఫోర్త్ డ్రాబ్యాక్. సో ఈ 4 రాస్తే సరిపోతుంది, 4 మార్క్స్ ఇచ్చేస్తారు. ఓకేనా? సో బోర్ థియరీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద స్పెక్ట్రా ఆఫ్ ఆటమ్స్ ఆర్ అయాన్స్ హ్యావింగ్ మోర్ దాన్ 1 ఎలక్ట్రాన్. Bohr theory fails to explain fine spectrum, nothing but further splitting of spectral lines. లేదా ఫైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఆటమ్ అనొచ్చు. అంటే ఫర్దర్ స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్, ఫర్దర్ ఎందుకు స్ప్లిట్ అవుతున్నాయని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇట్ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. దీన్ని సింపుల్గా ఇట్ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ జీమన్ అండ్ స్టార్క్ ఎఫెక్ట్స్ అంటారు. తర్వాత ఇట్ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ ద డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్. అంటే మ్యాటర్కు వేవ్ నేచరు అండ్ పార్టికల్ నేచర్ ఉంటుందని డిబ్రోగ్లీ చెప్తాడు. దాని గురించి కూడా మనకు బోర్ థియరీ ఏం ఎక్స్ప్లెయిన్ చేయదు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. కాబట్టి వీటన్నిటిని లిమిటేషన్స్గా చెప్తాం. దాన్ని అడిగితే డ్రాబ్యాక్స్ అనడం కంటే లిమిటేషన్స్ అనడం బెటర్. సో దిస్ థియరీ లిమిట్స్, హ్యావింగ్ లిమిట్స్, ఇట్ డజంట్ ఎక్స్ప్లెయిన్ దీస్ అని దాన్ని అర్థం, అంతేగాని ఫెయిల్యూర్ అనేం కాదు. ఓకే, so these are the 4 limitations of Bohr's atom model. so ఇవి రాస్తే 4 మార్క్స్ ఇస్తారు. సో బోర్ పాస్యులేట్స్ లిమిటేషన్స్ అనేప్పుడు పాస్యులేట్స్ రాసి ఇది రాసేయండి. పాస్యులేట్స్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అనేప్పుడు ముందు వీడియోలో చెప్పిన కంప్లీట్ ఆ క్వశ్చన్ రాసేస్తే సరే. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో క్వాంటమ్ నెంబర్స్ గురించి చూద్దాం.